అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుసరికి డే 17 30 డేస్ ఈ లాంగ్వేజ్ సిరీస్లో నిన్నోసరికి మనము డూ వైల్ లుక్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఆల్సో వైల్ లుక్కి డూ వైల్ లుక్కి డిఫరెన్స్ కూడా చూసాం. ఈరోజుసరికి టూ వెరీ ఇంపార్టెంట్ లుక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అవే బ్రేక్ అండ్ కంటిన్యూ. వీటిని ఎందుకు యూజ్ చేస్తాము, లూప్స్లో ఎలా వాడతామని ఈరోజు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మన వీడియోలో ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏ టెక్ జెయింట్ వచ్చేసరికి పిహెచ్పి అండ్ మైఎస్క్యూఎల్ యూజ్ చేసి బిల్డ్ చేశారు, అది కూడా డోమ్ రూమ్లో. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకపోతే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? తెలిస్తే కామెంట్ చేయండి దీనికి ఆన్సర్, లేకపోతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. డే 17 బ్రేక్ అండ్ కంటిన్యూ ఇన్ సి. వాట్ ఈస్ బ్రేక్? అసలు బ్రేక్ అంటే ఏంటిది? ఇన్ ద మీనింగ్లోనే మనకు బ్రేక్లోనే మనకు అర్థమవుతుంది. బ్రేక్ అంటే స్టాప్. ఓకేనా? క్లియర్గా ఇంకా డిస్కస్ చేద్దాం. బ్రేక్ ఈజ్ యూజ్ టు ఎగ్జిట్ ద లూప్ ఇమీడియట్లీ. అంటే లూప్లో నుంచి బయటికి రావడానికి బ్రేక్ యూజ్ చేద్దాం, బ్రేక్ని యూజ్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ స్టిల్ ట్రూ. అది ట్రూ అయినా కానీ ఆ లూప్లో నుంచి బయటికి ఎగ్జిస్ట్ అవుతాం. అది బ్రేక్ అంటే సింపుల్గా అది. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా అదే. వెన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయినప్పుడు కండిషన్ చెక్ చేసుకొని ట్రూ అయినప్పుడు లోపలికి వస్తుంది. లూప్ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఓకేనా, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినా కానీ మనకి ఎండ్ అయిపోతుంది. సో బ్రేక్ ఏం చేస్తుందంటే లూప్ని స్టాప్ చేసి ఎండ్కి పంపించేస్తుంది. ఇది ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఎక్కడెక్కడ యూస్ చేస్తాం బ్రేక్ని అంటే ఇక్కడ చూడండి, ఫర్లో యూస్ చేస్తాం, వైల్ యూస్ చేస్తాం, డూ వైల్ యూస్ చేస్తాం, అండ్ ఆల్సో ఇన్సైడ్ స్విచ్లో కూడా యూస్ చేస్తాం. చెప్పా కదా నేను స్విచ్ గురించి కూడా మనం సపరేట్ వీడియో చేశాను. వైల్ గురించి ఫర్ గురించి ఒక వీడియో ఉంది, వైలు డూ వైలు వీటన్నిటి గురించి వీడియోస్ అన్నీ నేను చేశాను. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవి నేర్చుకోండి. ఇవి కూడా మీకు వాటి నేర్చుకున్న తర్వాత ఇవి మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఓకేనా? అవి వెళ్ళి చూడండి ఫస్ట్. ఈరోజుసరికి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ స్టాప్ లూప్ వెన్ నెంబర్ రీచెస్ 5. నెంబర్ అనేది 5కి రీచ్ అయినప్పుడు స్టాప్ అయిపోవాలని ప్రోగ్రామ్ని రాయాలి ఇప్పుడు మనం. సో ఇదంతా స్ట్రక్చర్. సో నేనేం చెప్పాను, ఫర్లో కానీ వైల్లో కానీ డూ వైల్ ఆ స్విచ్ కేసెస్లో మనం ఇది యూస్ చేస్తాం. సో లూప్ తీసుకున్నాం, లూప్ లోపల కండిషన్ రాసాం. ఈ కండిషన్ వచ్చినప్పుడు ఏం చేసేయాలా, బ్రేక్ చేసేయాలి. అంటే ప్రోగ్రామ్ అనేది స్టాప్ చేసేయాలి, ఆ లూప్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలా. ఓకేనా? ఈ లూప్ అనేది ఆగిపోవాలా, ఫర్ లూప్ అనేది స్టాప్ అయిపోవాలా. ఓకేనా? ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది కదా, ఇది మొత్తం స్టాప్ అయిపోవాలా, ఇది స్టాప్ అయిపోవాలా. ఎందుకు స్టాప్ అయిపోద్ది అంటే బ్రేక్ యూస్ చేస్తున్నాం కాబట్టి, బ్రేక్కి అంత పవర్ ఉంది. దట్స్ ఇట్. ఓకే. సరే, ఈరోజు ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడండి. ఇతడే నా ఫ్రెండ్ బంటి. బంటి మీ అందరినీ చూస్తున్నారు కదా, ఈరోజు నుంచి నా ఫ్రెండ్ కూడా వస్తాడంట. ఓకే, హాయ్ బంటి. ఓహ్, ఏంటి ల్యాప్టాప్ తీస్తే కొట్టేస్తున్నావు? అంటే బంటి చెప్పాలనుకుంటున్నాడు, చూద్దాం ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఓహో, ఇదా లూప్ స్టేట్మెంట్. లూప్ అనేది స్టాప్స్ అవుతుంది వెన్ i = 5. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదరా. అంటే ఇక్కడ తను ఏమంటున్నాడంటే స్టాప్ అయిపోతుంది. బ్రేక్ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాప్. లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. మీ మైండ్లో ఇది క్లియర్గా పెట్టేసుకోండి. బ్రేక్ అంటే స్టాప్, దట్స్ ఇట్, లూప్ స్టాప్. నెక్స్ట్, వాట్ ఈస్ కంటిన్యూ? కంటిన్యూ అంటే ఏంటిది? కంటిన్యూ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్. ఒక ఇటరేషన్ని స్కిప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒకటి స్కిప్ అయిపోయి మిగతా ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? ఒకటి స్కిప్ అయిపోయి మిగతా రన్ అవుతుంటుంది. ఆ స్కిప్ చేయడానికి మనం కంటిన్యూ చేస్తాం. జంప్ టు ద నెక్స్ట్ వన్. అది ఇక్కడది స్టాప్ అంటే స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? లూప్ అనేది అది మీనింగ్. లూప్ డస్ నాట్ స్టాప్. ఇక్కడ లూప్ అనేది ఆగిపోదు, కంటిన్యూ అవుతుంది, కానీ ఒకటి స్కిప్ చేస్తుంది. ఒక స్టెప్ని స్కిప్ చేస్తుంది, అంటే ఒక వాల్యూని ఇక్కడ స్కిప్ చేస్తుంది ఇది. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ ట్రూ. అది ఇక్కడ మనము కండిషన్సే కాదు, మీ లూప్స్ మనం మేజర్గా లూప్స్లో కాదు యూస్ చేసేది. ఓకేనా? ఇఫ్ ఫర్ కానీ వైల్ కానీ ఆ లూప్స్ యూస్ చేసినప్పుడు ట్రూ అయినప్పుడు లోపలికి వస్తుంది. ఓకేనా? లూప్ కానీ కండిషన్ మేజర్గా ఇక్కడ చూడండి. లూప్ తర్వాత ఏముంది మనకి ఇక్కడ కండిషన్. ఈ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ డయాగ్రామ్లో. సో ట్రూ అయినప్పుడు కంటిన్యూ ఇక్కడ ఏమవుతుందంటే ఆ స్టెప్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది.
ఓకేనా? ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిపోతే డైరెక్ట్గా ఎండ్కి వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చి ఎండ్కి వస్తుంది. ఇక్కడ 2 థింగ్స్, ఫాల్స్ అయినప్పుడు ఎండ్కి వస్తుంది, నెక్స్ట్ ఇటరేషన్ కంప్లీట్ ఇంకా ఫైనల్ ఇటరేషన్స్కి వచ్చేసినా కూడా ఎండ్కి వచ్చేస్తుంది. ఇది కంటిన్యూ గురించి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, స్కిప్ ప్రింటింగ్ 5. ఇందాక ఏం చేసాము, 5 వరకు వచ్చేసి ప్రింట్ స్టాప్ అయిపోవాలా. ఇక్కడ 5ని స్కిప్ చేయమంటున్నాడు. ఓకేనా? లూప్ సేమ్ అదే, సేమ్ లూప్ ఇందాక కూడా అదే, ఫర్ లూప్ కూడా అదే. ఇక్కడ కండిషన్ 5 సేమ్ అంతే, కానీ ఇక్కడ కంటిన్యూ వాడుతున్నాం, అక్కడ బ్రేక్ వాడాం. సో ఓకేనా, స్కిప్ దిస్ ఇటరేషన్స్ అంటే ఈ యొక్క 5 వచ్చే వాల్యూ మాత్రం స్కిప్ అయి మిగతా ప్రింట్ అవ్వాలా. ఏ బంటి వచ్చాడు, ఒక నిమిషం. ఏంటి బంటి, హాయ్, ఎలా వచ్చావు? ఓకే, నోటీస్ 5 ఈ స్కిప్డ్ అంట. ఇక్కడ 5 అనేది స్కిప్ అవుతుంది. అది మీకు ప్రోగ్రామ్ లెక్క వెళ్తే క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అంటే ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి 10 వరకు వాల్యూస్ మనకు ప్రింట్ అవుతాయి. అర్థమవుతుందా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అన్నప్పుడు 10 వరకు మనకు ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఆ 10 లోపల 5 దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క వాల్యూని స్కిప్ అవుతుంది. ఓకేనా? ఆ వాల్యూ స్కిప్ చేసి మిగతా వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. అదే మన బంటి కూడా చెప్తున్నాడు. థ్యాంక్ యూ బంటి. ఈ 2 ప్రోగ్రామ్, వీటి గురించి మనము సింపుల్గా ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫర్ లూప్ తీసుకున్నా, int I ఈక్వల్స్ టు 1. మీరు కూడా ప్రోగ్రామ్ని ట్రై చేయండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ మనం కండిషన్ రాయాలి, ఐ ఈక్వల్స్ టు 5. ఫస్ట్ ఏంటి, మనం బ్రేక్ కదా, బ్రేక్ గురించి డిస్కస్ చేసాం. బ్రేక్ అంటే ఏంటి, స్టాప్ చేసేయాలా. స్టాప్ చేసేసి మిగతా వాల్యూస్ని మనకు ప్రింట్ చేయాలి. సారీ, బ్రేక్ అంటే అక్కడితో స్టాప్ అయిపోతుంది. చూద్దాం, దానికోసం నేను ప్రింట్ వాడుతున్నా. ప్రింట్ %d, సారీ ఇక్కడ నేను స్లాష్ అని యూస్ చేస్తాను. దేనికి సంబంధించిందో రాయాలి కదా మనము, ఐ. ఇప్పుడు రన్ చేస్తున్నా F9. సో ఇక్కడ మనం చూసినట్లయితే డబుల్ ఈక్వల్ టు అని ఉంది. అక్కడ మనకి ఏముండాలా, ప్లస్ ఉండాలి కదా, అది అక్కడ మిస్టేక్. ఓకే, ఇంక్రిమెంట్ కదా అక్కడ రావాల్సింది, అది మిస్టేక్ అక్కడ జరిగింది. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాను. F9 క్లిక్ చేయండి, రన్ చేశాను. సో ఓకే, మనకు 1 2 3 4 5 నుంచి నెక్స్ట్ 5 6 7 8 9 10 అవి ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే 5 దగ్గరికి వచ్చేసరికి స్టాప్ అయిపోవాలా. ఓకేనా, 5 ప్రింట్ అవ్వదు, అక్కడ నుంచి స్టాప్ అయిపోతుంది. ఎందుకు 5 ప్రింట్ అవ్వట్లేదు అంటే మనం ఇక్కడ డబల్ ఈక్వల్స్ టు వాడాం. మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాడినప్పుడు 5 కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా, కండిషన్స్ రాయడం రావాలి మీకు. ఓకేనా, ఆ కండిషన్స్ ఎప్పుడు రాస్తారంటే మీరు ఆపరేటర్స్ చూడండి. ఓకేనా, నేను ఆపరేటర్స్ గురించి వీడియో చేశాను. నెక్స్ట్ కంటిన్యూ గురించి మనం ఇప్పుడు అక్కడ ఏం మార్చేది లేదు, కంటిన్యూ వాడడమే. ఇక్కడ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ వాడడం. రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 1 3 4 5, సారీ 5 లేదు, చెక్ ఇట్ హియర్. 4 6 ఉంది, 7 8 9 10 అంటే 5 వాల్యూ ఇక్కడ మిస్సింగ్. అంటే ఏం చేస్తుంది, 5ని స్కిప్ చేస్తుంది. కంటిన్యూ అంటే స్కిప్, బ్రేక్ అంటే స్టాప్. ఈ 2 థింగ్స్ని గుర్తుపెట్టుకోండి, సింపుల్ అంతే ప్రోగ్రామ్. ఇవి సింపుల్ ప్రోగ్రామ్స్ వాటి గురించి. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్టాప్ లూప్ వెన్ నెగిటివ్ నెంబర్ ఈజ్ ఎంటర్డ్. అంటే మనం నెగిటివ్ నెంబర్స్ ఎంటర్ చేసినప్పుడు లూప్ అనేది స్టాప్ అయిపోవాలా. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, -1 -3 సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా, అవి నెగిటివ్ నెంబర్స్. వీటిలో ఏ వాల్యూ ఎంటర్ చేసినా కానీ మనకు బ్రేక్ అయిపోవాలి, అంటే ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోవాలి, లూప్ అనేది మేజర్గా. సో నెంబర్ తీసుకున్నాం, నెంబర్ ఎందుకోసం అంటే దీనికోసం, నెగిటివ్ నెంబర్స్ కోసం. ఇక్కడ వైల్ లోపల 1 ఇస్తే ఏమవుతుందంటే అది ఇన్ఫినిటీ లూప్. నేను ఇన్ఫినిటీ లూప్ గురించి కూడా చెప్పాను వైల్, ఆ వీడియోలో వైల్కి సంబంధించినప్పుడు. సో ఇక్కడ ఎంటర్ ఈ నెంబర్, నెగిటివ్ నెంబర్ని ఎంటర్ చేయమంటున్నాం. ఓకేనా, ఆ నెగిటివ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ ఇంపార్టెంట్. కండిషన్ లెస్ దెన్ 0 ఉంటేనే కదా మైనస్ వాల్యూస్, నెగిటివ్ నెంబర్స్. 0కి యువతలు ఏముంటాయి, -1 -2 అవి ఉంటాయి కదా, సో ఆన్ ఉంటాయి. అక్కడ ఏముంటాయి 1 2 3 ఇవి ఇన్ఫినిటీ ఉంటుంది. సో లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0. ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు. పాజిటివ్ టు స్టాప్, ఎంటర్ ఏ నెంబర్, పాజిటివ్ టు స్టాప్. అంటే మీరు ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఇస్తే స్టాప్ అయిపోతుంది, ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఇస్తే లూప్ కంటిన్యూ అవుతుంటుంది. ఇది మీరు 2 వేస్గా రాయొచ్చు ఇదే ప్రోగ్రామ్ని. ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టి రాయొచ్చు, లేదంటే లెస్ దాన్ పెట్టి రాయొచ్చు. ఇంకోటి కూడా రాయొచ్చు ఇక్కడ,
ఈక్వల్స్ టు పెట్టొచ్చు. అంటే ఎంటర్ 0. మీరు నెగెటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ ఇచ్చినా లూప్ రన్ అవుతుంటుంది. కానీ 0 ఇస్తేనే లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక్క కండిషన్‌ని చూడండి ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందో. అదే ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఆ ప్రోగ్రామ్‌ని బిల్డ్ చేద్దాం. ఫస్ట్ దానికోసం నెంబర్ తీసుకో. మనకి నెంబర్ అనే వేరియబుల్ కావాలా? ఫర్ సారీ ఇన్ఫినిటీ లూప్ కదా! ఇన్ఫినిటీ లూప్ అంటే 1 ఉండాలి దాంట్లో. ఇప్పుడు బ్రేసెస్ తోటి ఓకే. ఫస్ట్ ఏంటిది? నెంబర్‌ని ఎంటర్ చేయాలా? ఎంటర్ ఏ నెగెటివ్ నెంబర్ నేను డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నాను. నెగెటివ్ నెంబర్ టు స్టాప్. లూప్. ఇది నేను నా ఓన్‌గా ఇస్తున్నానండి. మీ స్టేట్మెంట్ కదా ఇది. నో ప్రాబ్లమ్. పర్సన్ డి అండ్ నమ్ అనే వేరియబుల్ని మనం యూజ్ చేసాం ఇక్కడ. ఇక్కడ కండిషన్ ఇంపార్టెంట్. కండిషన్ ఏంటిది? ఇఫ్ ఐ లెస్ దాన్ 0 అంటే నెగెటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా? బ్రేక్ స్టాప్ చేయమంటున్నాం ప్రోగ్రామ్ని. ఓకేనా? మనం ఏ వాల్యూ ఇచ్చామో చూడడం కోసం నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను ఆ వాల్యూస్. యూ ఎంటర్డ్ మనం ఏ వాల్యూ ఇచ్చామో చూడడం కోసం నేను ఇది ఎంటర్ చేస్తున్నాను ఈ యొక్క స్టేట్మెంట్ని. సో నమ్ సో సేవ్ చేసి F9 అని బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇఫ్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏంటది? ఓకేనా? ఇక్కడ నమ్ము కదా మనము. ఐ ఎందుకు వస్తుంది? అది సారీ ఫర్ దట్. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను పాజిటివ్ ఇస్తున్నాను. 5, 6, 5, 8, 4, 2, 1, 0, 45 ఇలా లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ ఆగిపోవట్లేదు. సో దీన్ని స్టాప్ చేయడం కోసం మనం ఏమి ఇవ్వాలా? మైనస్ వాల్యూస్. సో -2 ఇస్తున్నాను. ఓకేనా? ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడ. ఇది ప్రోగ్రామ్. మీరు ఏ మైనస్ వాల్యూ ఇచ్చి పాజిటివ్ ఇస్తే రన్ అవుతూనే ఉంటుంది. మైనస్ ఇస్తే స్టాప్ అయిపోతుంది లూప్. ఇది ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా! ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫైనల్ ప్రోగ్రామ్ ఏంటంటే అండ్ ఆల్సో మీకు ఇంకొకటి చెప్పాలనుకున్నాను ఇక్కడ. ఇందాక చెప్పా కదా! గ్రేటర్ దాన్ ఇవ్వండి. గ్రేటర్ దాన్ ఇచ్చి చూడండి. ఓకేనా? గ్రేటర్ దాన్ ఇచ్చి చేయండి. నో ప్రాబ్లమ్. ఈక్వల్స్ టు ఇచ్చి చేయండి. మీకు అక్కడే 3 ప్రోగ్రామ్స్ క్రియేట్ అవుతాయి. అది. సో ఫైనల్‌గా ఇంకొక ఎగ్జాంపుల్, ఫైనల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింట్ ఓన్లీ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయండి. ఓకేనా? లూప్ రాసుకున్నాం 10 వరకు. దీనిలో కండిషన్ ఏంటంటే ఈవెన్‌కి రాసాం ఇది చూడండి. i% ఈక్వల్స్ టు 0. పర్సెంట్ సింబల్ ఎప్పుడు వస్తుందంటే రిమైండర్ 0 అయినప్పుడు అదేమవుతుంది? ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ కానివి ప్రింట్ చేయమంటుంది. కంటిన్యూ అంటే ఏంటిది? స్కిప్ చేస్తుంది. ఈవెన్ నెంబర్స్‌ని స్కిప్ చేసి ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అయినప్పుడు మనకు ఆడ్ నెంబర్స్ రావాలా. ఈ ప్రోగ్రామ్ చేద్దాం. బంటి కూడా చాలా స్లీపీగా ఉన్నాడు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. మనకి ఇది అవసరం లేదు. మనం ఏం ప్రింట్ చేయాలి? ఓన్లీ ఆడ్ నెంబర్స్. లూప్ తీసుకుందాం. ఫర్ లూప్. ఇందాక వైల్ లూప్ తీసుకున్నాం. ఇన్ఫినిటీ లూప్. int i ఈక్వల్స్ టు 1. 10 వరకు తీసుకోవాలి కాబట్టి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 సెమీకోలన్ i ప్లస్ బ్రేసెస్ ఓపెన్ చేసి ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ ఓన్లీ ఆడ్ నెంబర్స్. సో ఇఫ్ కండిషన్ ఏంటిది? కండిషన్ మనం i యూజ్ చేస్తాం. %2 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు స్కిప్ అవ్వాలా. స్కిప్ అంటే కంటిన్యూ వాడాలా. కంటిన్యూ సెమీకోలన్. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? వాటిని ప్రింట్ చేయి. అది స్కిప్ చేసి మిగతా వాల్యూస్‌ని ప్రింట్ చేయమని. %d కామా i. ఇక్కడ మనం ఏవి యూజ్ చేస్తున్నాం అని కూడా ఇంపార్టెంట్ వేరియబుల్స్. i యూజ్ చేసామా? n యూజ్ చేసామా? రన్ చేస్తున్నాను. see it 3, 1, 3, 5, 7, 9 ఆడ్ నెంబర్స్ వచ్చేసాయి. ఇది ప్రోగ్రామ్ మనకు.
నెక్స్ట్ బండి చాలా అప్పుడే నిద్ర వస్తుంది ఆ బండికి. సో ఫైనల్గా మీకు కొన్ని కీ నోట్స్ ఏంటంటే, బ్రేక్ అంటే కంప్లీట్లీ ఎగ్జిస్ట్ ద లూప్ని ఎగ్జిస్ట్ అవుతుంది లూప్లో నుంచి, స్టాప్ చేస్తుందని క్లియర్గా. కంటిన్యూ అంటే స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ బట్ కంటిన్యూస్ లూపింగ్. ఇక్కడ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది, స్కిప్ అయి ఒక స్టెప్ స్కిప్ అయి కంటిన్యూ అవుతూనే ఉంటుంది లూప్. కానీ ఇక్కడ కాదు, ఇక్కడ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది ఇంతటితోటి. దట్స్ ఇస్ ద డిఫరెన్స్. యూస్ వైజ్లీ అంటే మీరు చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి ఇది. మీకేమన్నా ఫర్ లూప్లో కానీ, వైల్ లూప్లో కానీ, స్విచ్ కేస్లో కానీ, డూ వైల్లో కానీ మీరు చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి. లేకపోతే మీ కోడ్ కన్ఫ్యూజ్ అవుతుంటారు కొన్ని సిచ్యువేషన్స్లలో. సో మీకు ప్రాక్టీస్ ఛాలెంజ్ ఏంటంటే, కీప్ ఆస్కింగ్ ఈ ప్రోగ్రామ్ రాయండి. 2 ప్రోగ్రామ్స్ ఇవి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ప్రోగ్రామ్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఎర్రర్స్ వచ్చినా కానీ నాకు కామెంట్ చేయండి. కీప్ ఆస్కింగ్ నెంబర్స్ అంటిల్ యూజర్స్ ఎంటర్ 100. సేమ్ ఇందాక మనము నెగిటివ్ నెంబర్స్ ఇస్తే అలాగా బ్రేక్ చేయాలి, స్టాప్ అవ్వాలి ప్రోగ్రామ్ అని రాసాము. సేమ్ ఇది అదే. ప్రింట్ నెంబర్స్ 1 to 20. 1 to 20 వరకు నెంబర్స్ని ప్రింట్ చేయండి. బట్ స్కిప్ మల్టిపుల్స్ ఆఫ్ 20. సారీ, మల్టిపుల్స్ ఆఫ్ 3. 3కి సంబంధించిన మల్టిపుల్స్ అంటే ఏంటి, 3, 6, 9 అవి స్కిప్ చేసి మిగతా వాల్యూస్ ప్రింట్ చేయమంటున్నారు కంటిన్యూ చేసి. ఈ 2 ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. వచ్చింటే కామెంట్ చేయండి. ఒకవేళ ఎర్రర్స్ ఇచ్చినా నాకు కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, విచ్ జెయింట్ టెక్ జెయింట్ అనేది పిహెచ్పి అండ్ MySQL తోటి ఒక డామ్ రూమ్లో బిల్డ్ చేశారు. ఎనీ గెసెస్? ఇట్స్ ఫేస్బుక్ వచ్చేసరికి పిహెచ్పి MySQL తోటి బిల్డ్ చేశారు. ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు దానికి. అండ్ ఆల్సో ఈజ్ థర్డ్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఇది అండి ఈరోజు మన వీడియో, మన యొక్క టాపిక్. రేపు వచ్చేసరికి ఒక న్యూ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.